అనేకులు వాళ్ళు చూపినదే ప్రేమ అంటారు. వాళ్ళు చేస్తున్నదే ప్రేమ అంటారు. ప్రపంచంలో ప్రేమ గురించి ఎన్ని విధాలుగా తెలియజేసినా, ప్రేమ గురించి ఎన్ని బుక్కులలో నిర్వచించినా అవన్నీ కూడా మనుషుల మధ్యలో శాంతి సమాధానాలు ఇవ్వలేవు. కానీ నిజమైన ప్రేమ ఎట్టిదో, దాని యొక్క ఫలాలు ఎంత మధురమో అని కేవలం బైబిల్ మాత్రమే తెలియజేస్తుంది. బైబిల్లో తెలుపబడిన ప్రేమకున్న ఈ లక్షణాలు కనుక ఒక కుటుంబంలో ఏ ఒక్కరికి ఉన్నా ఆ కుటుంబము శాంతి సమాధానం కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు కలిగి ఉండడం అనేది మొదట చాలా ఇబ్బందిగా ఉన్న తర్వాత దాని యొక్క ఫలాలు అంటే రిజల్ట్ చూసిన తర్వాత ఇంతకు మించిన మేలైన పరిష్కారము మరొకటి లేదని తెలుసుకొని బైబిల్ తెలుపబడిన ఈ ప్రేమలో మీరే కొనసాగుతారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలను పరిశీలన చేద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, అనగా తప్పులను, ఇబ్బందులను, అవసరాలను దీర్ఘకాలము సహించును, దీర్ఘకాలము ఓర్చుకొనును, దీర్ఘకాలము భరించును. ఇంకా ప్రేమ ఎటువంటిది? దీర్ఘకాలము దయ చూపించును. ఏ విధంగా దయ చూపిస్తాము? ఏదో తెలివి తక్కువ ఈ పనిని చేసినారులే, ఏదో పొరపాటుగా ఆ విధంగా చేసింటారులే, ఈ విధంగా దీర్ఘకాలము దయ చూపిస్తారు. నెక్స్ట్, ప్రేమ మత్సరపడదు, అనగా నాకన్నా వాళ్ళకు ఈ టాలెంట్స్ ఉన్నాయి, నాకన్నా ఎక్కువ వాళ్ళకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఇటువంటి వాటిని చూసి మనం ప్రేమ కలిగి అసూయ చెందాము అని తెలియజేస్తుంది. ఇంకా ప్రేమ ఎటువంటిదంటే ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. డంబముగా అనగా నేను గొప్ప అని చెప్పుకునే స్థితి. ఇక ఉప్పొంగదు అనే విషయానికి వస్తే నేను తప్ప ఎవరు చేయలేకపోయినారు, నేనే చేయగలను అనే చెప్పుకునే స్థితి. మనము ప్రేమ కలిగి ఇటువంటి స్థితిని వదిలేసి ఏదో దేవుని దయ వల్ల చేయగలిగినాను, నా గొప్పతనం ఏం లేదు అనే స్థితికి ఈ ప్రేమ యొక్క లక్షణాలు కలిగి ఉంటే మనము దేవుణ్ణి గణపరిచే వారంగా ఉంటాము. ఒకసారి ఆలోచించండి, ఈ 4వ వచనంలో తెలుపబడినటువంటి ప్రేమ యొక్క లక్షణాలు కలిగి ఉంటే ఎవరు ఎన్ని విధాలుగా మనల్ని బాధ పెట్టినను, ఇబ్బంది కలగజేసినా కానీ మనము సహిస్తున్నాం, ఓర్చుకుంటున్నాం, క్షమించుకుంటాము. అందువలన వారి మీద మనం రివర్స్ అటాక్ అనేది చేయము, వారి మీద తిరిగి దాడి చేయము. కాబట్టి అనేక కలహాలను, గొడవలను ఆపగలవు. అంతేకాకుండా కుటుంబంలోని సంబంధాలు మెరుగుపడతాయి. ఇంకా దేవునితో సంబంధం కూడా బలపడుతుంది. ఇంకా దేవుడు తెలియజేస్తున్నటువంటి ప్రేమ యొక్క లక్షణాలు 5వ వచనంలో కూడా పరిశీలన చేద్దాం. అమర్యాదగా నడవదు. దేవుడు తెలిపినటువంటి ఈ లక్షణం వలన మనము ఇతరులను చిన్నచూపు చూడడం అనేది మానేస్తాం, ఇతరులను తక్కువ చేసి మాట్లాడము. నెక్స్ట్ ఏంటంటే సుప్రయోజనంను విచారించుకొనదు. కొందరు ఉంటారు, ఏదో ఒక విధంగా వారు చేసే ప్రతి పనిలోనూ వాళ్ళ ప్రయోజనాన్ని వెతుకుతుంటారు. దేవుడు తెలుపుతున్నటువంటి ఈ ప్రేమ ఎటువంటి స్వప్రయోజనాన్ని కోరదు. అటువంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు సూచిస్తున్నాడు. చివరిగా ప్రేమ ఎటువంటిది అంటే త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. త్వరగా కోపపడదు అని అంటే ఎంతో ఓర్చుకున్న తర్వాత కానీ కోపపడరు అన్నమాట. ఇంకా అపకారము మనసులో ఉంచుకోదు, అంటే చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని పదే 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 టార్చర్ పెట్టడం అనేది అపకారాన్ని మనసులో ఉంచుకోవడం అనేది. అదే చేసిన దాన్ని వదిలేసి ఏదన్నా ఎగ్జాంపుల్గానే ఏమన్నా చెప్పొచ్చేమో, కానీ చేసిన దాన్ని బట్టి ప్రతిదినము అదే గుర్తు చేస్తూ దాని విధంగా టార్చర్ పెట్టడం అనేది దేవుడు తెలుపుతున్నటువంటి ప్రేమ యొక్క లక్షణం కాదు.
దేవుడు ఈ అంశం ద్వారా మన ముందు ఉంచుతున్నది ఏంటంటే, మనము దేవుడు తెలుపబడిన ఈ ప్రేమ యొక్క లక్షణాలను మనం కలిగి ఉండి వ్యక్తిగతంగా మార్పు నొంది దేవుని శాంతి సమాధానాలను ఇతరులకు చూపించాలనే దేవుని ఉద్దేశమై ఉన్నది.